ఓకే, ఇది కీరవాణి గారు, అప్పుడు జడ్జి కీరవాణి గారు. అంటే ఇది 2 sides ఉంది. ఇప్పుడు నేను ఎలిమినేట్ అయిపోతాను అని చెప్పి నాకు ముందు రోజు నైటే చెప్పేశారు. సో వాళ్ళు డిసైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కీరవాణి గారికి చెప్పి మీరు ఏదో ఒకటి నెగిటివ్ ఆ అమ్మాయికి చెప్పండి, ఎలిమినేట్ చేయాలి అనే ప్రెషర్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా జడ్జెసే మన మీద డైరెక్ట్గా పగబట్టేస్తారు అని చెప్పి నేను అనను. అది కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ చూస్తే కనుక తను క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మీరు కూడా చెప్పారు కీరవాణి గారు బిఫోర్ డేనే కాల్ చేసి, కీరవాణి గారు కాదు, అదే ప్రోగ్రామ్ డైరెక్టర్ కాల్ చేసి చెప్పారు మీకు రేపు నెక్స్ట్ డే మీరు ఎలిమినేట్ అయిపోతారు అని. అంటే ఈ పర్పస్ లో చూసుకుంటే ఇప్పుడు రియాలిటీ షోస్ లో పాడేదానికన్నా కూడా అక్కడ అంతా పాలిటిక్స్, ఎవరు నచ్చితే వాళ్ళని ఉంచుకుంటారు, ఎవరు నచ్చకపోతే వాళ్ళని తీసేస్తారు అంతే తప్ప డిపెండ్సింగ్ ఆ అమ్మాయి బాగా పాడుతుంది, ఈ అమ్మాయి బాగా పాడట్లేదు, హై పిచ్ ఉంది, లో పిచ్ ఉంది అండ్ ఇంకొక పాయింట్ కూడా వచ్చింది దీనిలో. తనకు నచ్చిన రాగం కనుక పాడపోతే, శివరంజని అనే ఒక రాగము కీరవాణి గారికి నచ్చదు, అది మీరు పాడొద్దు, దానివల్ల మీ సాంగ్స్ మార్చేస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే సింగర్స్కి నచ్చిన ఇవే పాడాలా రాగాలు? అంటే వాళ్ళకి నచ్చని రాగాలు అనేది షోస్లో పాడకూడదా? తను చెప్పింది ఇప్పుడు వీడియోలో 2 days బ్యాక్ సాంగ్స్ నాకు మార్చేశారని చెప్పింది కదా. 2 days బ్యాక్ కాదు, నేను వెళ్ళి స్టేజ్ మీద నుంచున్నాను, ఇప్పుడు పాడుతున్నానంటే ఈ సాంగ్ అది వేరే సాంగ్ పాడమన్నారు నాకు. మొత్తం అయిపోయింది, ఇట్లాగే షూట్ జరుగుతుంది, పాడడం స్టార్ట్ చేసి ఒక 2 lines పాడాను, సడన్గా స్టాప్ చేసేసి ఈ సాంగ్ వద్దు, మీకు ఒక 10 minutes టైం తీసుకొని వేరే సాంగ్ ఒకసారి ఆర్కెస్ట్రాతో చూసేసుకొని పాడమన్నారు. ఇలా కూడా జరుగుతుంది ఒక షోలో. ఓకే, రియాలిటీ షోలో. అంటే వీళ్ళకి నచ్చితేనే పాడాలి. అండ్ ఇంకొక పాయింట్ కూడా తను రేస్ చేసింది ప్రవస్తి, ఏంటి అంటే వాళ్ళు పాడిన పాటలు కానీ వాళ్ళు ఇది మ్యూజిక్ చేసిన సాంగ్స్ కానీ పాడితే గుడ్ స్కోర్ ఇస్తారు, అదే వేరే వాళ్ళు చేసిన పాటలు అయితే కనుక ఎక్కువ మిస్టేక్స్ చూపిస్తారు అన్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? మేబీ జరగచ్చేమో. ఓకే, అంటే వాళ్ళు పాడలు కాబట్టి, వాళ్ళు పాడింది కాబట్టి ఆ సాంగ్ మేబీ గుడ్ స్కోర్ వస్తుంది, అదే వేరే వాళ్ళు పాడింది అయితే కనుక అంత గుడ్ స్కోర్ రాదు. అంటే దాన్ని నేను టోటల్ గా నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే సాంగ్స్ మనవి కాదు కదా, వాళ్ళే ఇస్తారు కదా. ఓకే, సాంగ్స్ ఇప్పుడు ఛానల్ వాళ్ళే ఇస్తారు, మనం డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవడానికి మీకు సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ ఉండదా? సాంగ్స్ ఓన్లీ ఛానల్ డైరెక్టర్స్ ఇస్తారా లేదా సింగర్స్ ఇస్తారా? దీనికి ఒక గ్రూప్ ఉంటుందా? ఎలాంటి? దానికి మ్యూజిక్ ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఇస్తారు. అంటే కొన్ని దగ్గరలో ఎట్లా జరుగుతుందంటే మీరు ఒక 5 ఇవ్వండి, అందులోంచి ఒక 1 పిక్ చేసి మీకు ఇస్తామంటారు కొన్ని చోట్ల. బట్ కొన్ని చోట్ల ఏంటంటే ఆ ఆప్షన్ కూడా ఉండదు, వాళ్ళు ఏది ఇస్తే మనం అదే పాడాలి, అది మనకి సెట్ అవ్వకపోని ఏదైనా ఎలా అయినా ఉండని. ఇప్పుడు ఇదే నేను కీరవాణి గారు జడ్జిగా ఉన్న షో అని ఒకటి చెప్పాను కదా, అందులో నాకు కూడా ఒక సిమిలర్ ఎక్స్పీరియన్స్ జరిగింది. నా వాయిస్ కొంచెం హస్కీగా ఉంటుంది. నాకు ఇచ్చిన సాంగ్ ఎట్లా అంటే అది చిత్ర గారి సాంగ్, అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైటిల్ సాంగ్ ఉంది కదా, అది అన్నమాట. అది హై పిచ్లో ఉంటుంది సాంగ్, కొంచెం యూనో చిత్ర గారి వాయిస్ అంటే తెలిసిందే కదా, సన్నగా ఉంటుంది, అలా ఒక మెలోడియస్గా ఉండే సాంగ్ అనమాట. ఆ సాంగ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు నా పిచ్కి. అఫ్ కోర్స్ నాకుండే ఒరిజినల్ పిచ్లో నేను ఆ సాంగ్ని మంచిగా పాడేయగలను, బట్ నా రేంజ్కి ఆ సాంగ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. కానీ నాకు ఆ సాంగ్ ఇచ్చారు, నేను ఇది నాకు ఎందుకు ఇచ్చారు, ఇది నాకు సెట్ అవ్వట్లేదు, ఇది మార్చండి అని నేను అడిగితే ఈ సాంగ్ కీరవాణి గారే మీకు ఇమ్మని మాకు చెప్పారు అని చెప్పారు. ఆయన చెప్పారో లేదో తెలీదు, కానీ ఈ మధ్యలో వాళ్ళు మాత్రం నాకు చెప్పేశారు ఇది ఆయనే ఇవ్వమన్నారు అని. ఓకే, ఇప్పుడు అది నిజమా కాదా అని నేను దాన్ని ఎట్లాగా నేను ప్రూవ్ చేసుకోవాలి? నేను వెళ్ళి కీరవాణి గారిని నేను అడగలేను కదా, ఈ పాట మీరే నాకు ఇచ్చారా, నాకు సెట్ అవ్వట్లేదు ఈ పాట అని నేను అడగలేను కదా. బట్ ఈ మ్యూజిక్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నాకు అదే చెప్పారు. ఓకే, అసలు పాడుతా తీయగాల ఎలా ఉంటుంది? సాంగ్స్ మీరు సెలెక్ట్ చేసి కొన్ని ఇస్తే వాళ్ళు మీకు ఇస్తారా? లేదు అంటే కనుక పాడుతా తీయగా ఓన్లీ వాళ్ళు ఇచ్చిన సాంగ్ మీరు పాడాలి, మనం ఇస్తే దాంట్లో నుంచి ఇస్తారు. అంటే ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు ప్యాటర్న్. నేను పాడింది కూడా బాలు గారు ఉన్నప్పుడే, శాస్త్రి అంకుల్ ఉన్నప్పుడు, అప్పుడు స్మూత్గానే జరిగేది షో, అప్పుడు కూల్గా స్మూత్గానే జరిగేది. బట్ ఇప్పుడు ఆయన లేరు కదా, మొత్తం అంతా మారిపోయింది, డైరెక్టర్స్ కూడా వేరే వాళ్ళు వచ్చేసారు. ఈ పర్టికులర్ దాని గురించి నాకు ఐడియా లేదు. సో ఇప్పుడు కూడా ప్రవస్తి మాట్లాడుతూ శాస్త్రి గారు ఉన్నప్పుడు బాగుంది, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు బాగుంది, ఎలాంటి ఇది లేదు. సో అప్పుడు చూస్తే కనుక డాన్సులు లేవు, పర్ఫార్మెన్స్లు లేవు, ఆ షో వస్తుందంటే అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూసే షో ఏంటే పాడుతా. సో డాన్సులు చేయడము, ఇలా ఎక్స్పోజులు చేయడము, అప్పుడు తను క్లియర్ గా చెప్పింది బొడ్డు కింద చీర కట్టుకోమండము. అసలు నేను కూడా షాక్ అవుతున్నాను, నేను కూడా ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఎప్పుడు ఎదురు పడలేదు.
ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్. సో బాలసుబ్రహ్మణ్యం గారు లెగసీని కంటిన్యూ చేసేటప్పుడు, అసలు ఆయన చేసిన షో కంటిన్యూ చేసేటప్పుడు చక్కగా అందరూ శారీస్ కట్టుకొని వస్తారు, చిన్నపిల్లలు పట్టులంగా జాకెట్లు వేసుకొని వస్తారు, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు ఇలాంటి రూల్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు సడన్గా ఎక్స్పోజింగ్ చేయండి, ఇప్పుడు డాన్స్ చేయమంటున్నారంట. అంటే సాంగ్ పాడేటప్పుడు డాన్స్ చేస్తే మీకు ఇబ్బంది అవ్వదా? అంటే ఏమన్నా పిచ్ తగ్గడం కానీ, లేదు అంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా, డాన్స్ చేస్తూ పాడడం మీకు ఈజీయేనా? ఈజీ అయినా అంటే ఇప్పుడు మనం ఒక స్టేజ్ మీద స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనం కొంచెం అటు ఇటుగా పాడినా దాన్ని ఎవరు పట్టించుకోరు. బట్ రియాలిటీ షో అంటే ఏంటంటే ఇన్ రియల్ టైం అప్పుడు మీరు ఏదైతే ఆ 3 minutesలో ఏ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారో దాన్ని బట్టే జడ్జ్మెంట్ ఉండాలి, దాన్ని బట్టే జడ్జ్ చేయాలి. అలాంటప్పుడు ఇప్పుడు రియాలిటీ షోస్ అన్నీ ఎట్లా అయిపోయాయంటే అదొక షో లాగానే ట్రీట్ చేయాలి మనం. అంటే అదేదో ఒక టాలెంట్ హంట్ లాగా జరుగుతుంది, దానిలో నుంచి ఒక టాలెంట్ కొత్తగా బయటకు వచ్చేస్తుంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చేస్తుంది. ఇట్లా అంతా ట్రీట్ చేస్తే చాలా హర్ట్ అవుతాం, మనకే బాధేస్తుంది. అదొక షో, ఒక సినిమాలా జరుగుతుంది. దట్స్ నాట్ రియాలిటీ కాదు కదా సినిమా అనేది. అదంతా ఒక సెటప్. ఒక రియాలిటీ షో కూడా అలాంటిదే. ఓకే, అంటే చూస్తే ఇప్పుడు చాలామంది మీరు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేదు అంటే వాళ్ళకి నెక్స్ట్ నా గ్రూప్లో పాడడానికి అవకాశం ఇస్తాము, ఇట్లాంటివన్నీ చెప్తారు. అంటే షోస్లో గెలిచిన వాళ్ళు కానీ, విన్నర్స్ కానీ, వీళ్ళందరికీ ఫర్దర్గా వాళ్ళు నిజంగానే అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తారా? అంటే ఇప్పుడు కిరవాణి గారు కూడా చెప్తున్నారు, ఇట్లా 3 వాళ్ళకి ఇంత, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి ఒక 2 lakhs ఇస్తాము, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 3 lakhs ఇస్తాము, అమౌంట్ ఇచ్చేస్తారు, అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. కాకపోతే మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఇస్తారా? అంటే లాస్ట్ వరకు వాళ్ళు ఉంటారు కదా ఆ ఎపిసోడ్స్ అన్ని వాళ్ళు మిగతా, అంటే నేను బ్యాక్గ్రౌండ్లో నేను చెక్ చేసినప్పుడు వాళ్ళు స్కూల్స్కి వెళ్ళకోకుండా వేరే వేరే ప్లేసెస్ నుంచి, వైజాగ్ నుంచి అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటాం మేడం, నాకు 1 year ఆఫ్ ఇది పోయింది, అంటే స్టడీ మొత్తం 1 year పోయింది, ఓన్లీ డెడికేటెడ్ ఫర్ ద పాడుకా తీయగా, లేదు అంటే సూపర్ సింగర్స్, దీనికోసమే డెడికేషన్ విత్ మా ఫ్యామిలీతో నేను హైదరాబాద్లో స్టే చేశాము. సో నాకు ఇంత లాస్ ఆఫ్ ఇదైంది, బట్ నాకు ప్యాషన్ కాబట్టి నేను చేస్తానని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళు అంత ప్యాషన్తో వచ్చినప్పుడు ఎంతవరకు ఈ పాలిటిక్స్ వలన వాళ్ళు ఎంతవరకు నుంచోగలుగుతారు? అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎవరు తెలియదు కాబట్టే ఇలా చేశారు అని ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఇండస్ట్రీలో అమ్మాయి, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న అమ్మాయి ప్రవస్తియే చెప్పిందంటే, మరి ఇలా బయట నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? గారు పాలిటిక్స్ అనేది ఎక్కడ లేదండి, ప్రతి దగ్గర ఉంది కదా, ప్రతి దగ్గర ఉంది. ఆ ఫీల్డ్ అని కాదు, ఈ ఫీల్డ్ అని కాదు. ఇప్పుడు మీరు యాజ్ అన్ యాంకర్ మీరు కూడా పాలిటిక్స్ చాలా చోట్ల ఫేస్ చేసి ఉంటారు. సాఫ్ట్వేర్లో లేదా, డాక్టర్స్లో లేదా, ప్రతి దగ్గర ఉంది. అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా ఉంది. అదేంటంటే ఇన్నాళ్ళు తెలియలేదు, ఇప్పుడు తిని చెప్పింది కాబట్టి అది బయటపడింది. ఏదన్నా మనం చెప్తేనే కదా బయటపడుతుంది, అలా బయటపడింది. అండ్ ఇంకోటి కూడా, నేను దీనికోసం 1 year నేను స్పెండ్ చేశాను కాబట్టి నాకు వేరే టైం అంతా వేస్ట్ అయ్యింది అనుకుంటే అది కుదరదు కదా. అంటే ఇప్పుడు మనకు ఒక టార్గెట్ మనం రీచ్ అవ్వాలి అని అనుకుంటే దానికోసం వీ హ్యావ్ టు ట్రై. దాని రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకు తెలియదు, బట్ మన ట్రైల్, ఆ ప్రాసెస్ అయితే చేయాల్సిందే కదా. అది వాళ్ళకి సినిమా ఛాన్సులు ఎంతవరకు వస్తాయి అంటే, ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు అని చెప్పేసి, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఫేవర్గా ఉండి వాళ్ళకి మంచి మాటలు చెప్పి, లేదా యూనో వాట్ ఎవర్ వాళ్ళతో క్లోజ్గా ఉంటే అప్పుడు వాళ్ళ గ్రూప్లో చేర్చుకొని అప్పుడు వాళ్ళు రికమెండ్ చేస్తారు.